అంచేతనే లౌక్యం కోసం చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే లోపాలు చాలామందికి ఉన్నాయ్యా, ప్రతి లోపాన్ని కప్పుకునే విధానం ఉంది. కవర్ చేసుకోవడం అంటారే, కవరాడే విధానం ఉంటుంది, కమ్మేసుకునే విధానం ఉంది. అనవసరంగా బయట పెట్టుకోకు. ఈ లోపం ఉంటే ఎలా కప్పుకోవాలో, లోకంలో ఎలా వ్యవహరించాలో చెబుతున్నాడు. దరిద్రతాధీరతయా విరాజతే, కువస్త్రత శుభ్రతయా విరాజతే, కదన్నతా చోష్ణతయా విరాజతే, కురూపతాశీలతయా విరాజతే. దరిద్రతాధీరతయా విరాజతే. పేదరికం ఉంది, అది లోపమే కదా మనం అనుకుంటున్నాం. డబ్బులు లేవు, పూటకు అడవడమే కష్టంగా ఉంది. మంచిది, ధైర్యంగా ఉండు, గంభీరంగా ఉండు. వచ్చిన వాడి దగ్గరల్లా ఆ మాట అనద్దు. పేద మనకు డబ్బులు తక్కువ ఉన్నాయనే భావన మనకి రాగానే మనం చేసే పొరపాటు పని ఏమిటంటే, ఇంటికి వచ్చిన ప్రతివాడి దగ్గర ఏంటండి బాబు, చేతిలో 4 డబ్బులు ఆట, మీకేంటండి అదృష్టవంతులు అనేదో అంటూ ఉంటాం. కూడా లోకు కట్టేస్తాడు. మన పేదరికం మనం బయట పెట్టామంటే లోకు కట్టేస్తాడు. అందుకే తెలుగులో ఓ సామెత ఉంది, మాదాకబడం తెల్లే అన్నట్ట. మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు, అందుకే చాలా తెలివి అన్నమాట ఇది. అదేమిటండి మాదాకబడం తెల్లి అంటే ఉంటే పెట్టాలి, లేకపోతే మానేయాలి. కానీ మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడంటే వాళ్ళ ఆయనది కూడా ఇదే డిపార్ట్మెంట్. ఆవిడంత అందంగా చెప్పింది ఆవిడ. వాడు అడుక్కు తింటున్నాడు, వాడు ఎక్కడికో వెళ్ళాడు, వాడు పట్టుకురావాలి, ఆ వండాలి, ఇప్పుడు పెట్టాలి. ఈ లోపు ఇంకో ముష్టివాడు వచ్చాడు, బాబు నాయన నువ్వు ముష్టివాడి ఇంటికి వచ్చావు, నువ్వు ముష్టివాడు ఉండి నేను నీకేం పెడతాను, ఇద్దరిది ఒకటే కులం అని ఆవిడ తెలివిగా ఏమందంటే, మేము ముష్టి వాళ్ళమే, మేమేం పెడతాం, దరిద్రపు కొంప అనలేదు, బయట పెట్టుకోవాలి. చాలా తెలివిగా మాట్లాడింది. ఇంగ్లీష్ మీడియం కాదు అప్పట్లో, తెలుగు మీడియం ఉండేది, అందుకని తెలుగు ఉండేది. సామెతల జాతీయాలు చాలా బాగుంటాయి తెలుగులో, అవి అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుంది. అందుకని మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడంటే ఎందుకు ఆ మాట అంది, ఒక విద్యార్థి కనపడకపోతే విద్యార్థిని అడుగుతాం, ఒక ఉపాధ్యాయుడు కనపడకపోతే ఇంకో ఉపాధ్యాయుడిని అడుగుతాం, ఒక ఇంట్లో ఒక ఆవిడ ఏమైనా సంతకెళ్ళి ఇంకా రాకపోతే ఆవిడతో పాటు వెళ్ళిన పక్కింటి ఆవిడ వచ్చేసింది అనుకోండి, ఏమమ్మా ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, ఈవిడ ఏమైందని అడుగుతాం, అంతే కదా. అలాగే ఒక అడుక్కు తినేవాడు కనపడకపోతే ఇంకో అడుక్కు తినేవాడిని అడుగుతాం. అందుకే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అంది ఆవిడ.